కర్కాటక రాశి వారికి? కర్కాటక రాశి వారికి కొద్దిగా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. హ్మ్. ఎందుకంటే ఇక్కడ అష్టమ రాహు దోషం గత కొంతకాలంగా కొనసాగుతోంది. అలాగే ద్వాదశంలో ప్రారంభమవుతోంది గురువు యొక్క సంచారం సంవత్సరం. అలాగే సంవత్సరం మధ్యలో ఆయన జన్మరాశికి వస్తారు. సంవత్సరాంతంలో ద్వితీయంలోకి వెళ్తారు. అంటే సంవత్సరాంతంలో వారికి ఆర్థికంగా అనుకూల ఫలితాలు ఉన్నాయి. అప్పటి వరకు డబ్బుని జాగ్రత్తగా వాడుకోవాలి. అదేవిధంగా విద్యార్థులు బాగా కష్టపడి చదువుకోవాలి. ఎక్కడ బద్ధకం లేకుండా శ్రమ ఏవ జయతే అనేటటువంటి సూత్రాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగాలి. అలాగే 9వ రాశిలో ఉన్నటువంటి ఆ శని భగవానుడు కూడా మిశ్రమ ఫలితాన్ని ఇస్తున్నారు. దానికి తోడు ద్వితీయంలో ఉన్నటువంటి కేతువు కూడా అనుకూలంగా లేడు. సంవత్సరాంతం ఈ విధంగానే ఉన్నది వాళ్ళ యొక్క సంచారం. అంటే రాహుకేతువులు ఎక్కువ మారట్లేదు, శని ఏమో మీనంలోనే ఉన్నారు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని చూసినట్లయితే మిశ్రమ ఫలితాలతో ఈ సంవత్సరం ప్రారంభమవుతోంది 2026 సంవత్సరం. కానీ ఎండ్ వరకు కొంచెం చివరిలో ఎట్లాగో చివరిలో కథ సుఖాంతం అవుతుంది. చాలా ట్విస్ట్లు థ్రిల్లర్ మూవీ లాగా ఉంటుంది. మొత్తానికైతే దేర్ విల్ బి ఎ హ్యాపీ ఎండ్. బాగుంటుంది, ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ ఏమి లేదండి, కాలము అనుకూలంగా ఉన్నప్పుడు మనం ఇప్పుడు మన ఇంట్లోనే నలుగురు ఉంటారనుకోండి, నలుగురికి 4 రాసులు ఉంటాయిగా. ఇప్పుడు మంచిగా ఉన్నటువంటి రాశి ఏదైతే ఉందో అతని యొక్క ఆలోచనలు, అతని యొక్క సలహాలు తీసుకుంటూ ముందుకు సాగడం. ఇప్పుడు తులారాశి వారికి ఎక్సలెంట్గా ఉంది. ఎందుకు? గురువు 2 సార్లు యోగిస్తున్నాడు. ధనుసు రాశి వారికి ఎక్సలెంట్గా ఉంది. గురువు 2 సార్లు యోగిస్తున్నాడు సంవత్సరం మొత్తంలో. అంటే ఇప్పుడు మనం ఒక్కసారే చూసాం, వాళ్ళకి 2 సార్లు యోగిస్తున్నాడు. కాబట్టి వారికి గురుబలం ఎక్కువగా ఉంది. కాబట్టి గురుబలం ఎప్పుడైతే ఎక్కువగా ఉందో వాళ్ళ యొక్క సలహాలు, సూచనలు, అలాగే వాళ్ళతోటి ఎక్కువగా ఉండడం, అంటే వాళ్ళు ఆల్రెడీ పాజిటివ్నెస్ని అనుభవిస్తున్నారు. కాబట్టి మనం కూడా పొందే క్రమంలో ముందుకు సాగితే అనుకూలంగా ఉంటుంది. ఇక ముఖ్యమైన కార్యక్రమాల్లో అశ్రద్ధ వహించద్దు, బాధ్యతాయుతంగా ముందుకు సాగాలి. ప్రధానంగా చేసేటటువంటి పనిలో బాగా శ్రద్ధగా ముందుకు సాగితే అనుకూలంగా ఉంటుంది. లక్ష్యాలు సిద్ధిస్తాయి. రాహువు 8వ రాశిలో ఉండడం వల్ల ఆరోగ్యం విషయంలో, అలాగే వాహనాలు నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఇలా నిర్లక్ష్యం చేయకూడదు ఈ 2 విషయాల్లో. అలాగే చెడు ఆలోచనలకు దూరంగా ఉండాలి. ఎప్పుడైతే గ్రహబలం తక్కువగా ఉంటుందో డిప్రెషన్, పక్కవాడితో కంపారిజన్, వాడు ముందుకు వెళ్ళిపోతున్నాడు, నాకేమో అవకాశాలు, ఇక్కడే ఉన్నాను చాలా కాలం నుంచి, వాడు నాతో పాటే మేమిద్దరం ఒకేసారి ఎక్కాము, వాడే ముందుకు వెళ్తున్నాడు, నేను ఇక్కడే ఉన్నాను, మేమిద్దరం ఒకే స్కూల్ నుంచి వచ్చాము, ఇవన్నీ వస్తాయి మైండ్లో. అవన్నీ తీసే, ఏది శాశ్వతం కాదు. ఈరోజు ఉన్నది రేపు ఉండదు. నువ్వు ఈరోజు టైంని సద్వినియోగం చేసుకున్నావా, నువ్వు గొప్పవాడిపోతావు. ఈరోజు టైంని ఈ వృధా ఆలోచనలతో వృధా చేసావా, అయిపోయింది. అక్కడ ఈ గడిచిపోయిన కాలము తిరిగి రాదు అని మనకి చెప్పినట్టుగా మనకి ఆ విధంగా దృష్టిలో పెట్టుకొని కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అలాగే చెడు ఆలోచనలకు దూరంగా ఉండాలి. జూన్ 2 నుంచి జన్మ రాశిలోకి గురువు ఉచ్చస్థానంలో సంచరించడం వల్ల, అంటే జన్మరాశిలో గురువు ఏమిస్తాడు? జ్ఞపగత ధనధి, అంటే ధనము, ధి అంటే బుద్ధి, ఈ 2 మనకి స్విచ్ ఆఫ్ అవుతాయి. అంటే బుర్ర పని చేయదు ఫస్ట్. అంటే మన జోబులోనే పెట్టుకుంటాం, అంతా ఎత్తుకుతాం, ఇల్లంతా ఎత్తుకుతాం. కార్ కీస్ జోబులోనే ఉంటాయి, ఎక్కడో పెట్టానని టెన్షన్ పడుతూ ఉంటాం. అటువంటి టెన్షన్స్ని ఇస్తాడు. అలాగే స్థానభ్రష్టాన్ని ఇస్తాడు. అంటే మనం ఒక చోట పనిచేస్తున్నాం, ఇంకో చోటకి ట్రాన్స్ఫర్, ఎక్కడో ఊరు అవతలే వేస్తాడు ట్రాన్స్ఫర్, కుటుంబానికి దూరంగా. ఇవన్నీ గురువు జన్మరాశిలోకి వచ్చినప్పుడు ఉంటాయి. కానీ ఇక్కడ ఉచ్చరాశిలోకి వస్తున్నాడుగా. ఉచ్చ అంటే శుభస్థానంగా, సర్వోత్తమ స్థానం కదా. కాబట్టి ఈ నెగిటివ్ ఫలితాలు కూడా ఏమి అంతగా రావు అనే దృష్టిలో పెట్టుకోవాలి. కాబట్టి భయపడాల్సిందేం లేదు, దైవానుగ్రహం రక్షిస్తుంది. అక్టోబర్ 31 తర్వాత గురువు 2వ ఇంట్లోకి వస్తారు. కాబట్టి సంవత్సరము ఆంతం, అంటే అక్టోబర్ 31 నుండి సంవత్సరాంతం వరకు ఆర్థిక స్థితి మెరుగవుతుంది, ఊరట కలుగుతుంది, ఆదాయ మార్గాలు పెరుగుతాయి, పెట్టుబడుల లాభాన్ని ఇస్తాయి. అదేవిధంగా కుటుంబ పరంగా అభివృద్ధి విశేషంగా ఉంటుంది. మీరు గతంలో ఎప్పటి నుంచో ఒక రీసెర్చ్ చేస్తున్నారు లేదా ఒక పని చేస్తున్నారు, ఆ పనికి గుర్తింపు వస్తుంది. అంటే గత కొంతకాలంగా ఏదో ఒక పని చేస్తున్నారు, నిర్విరామంగా దాని మీద బాగా కష్టపడుతూ చేస్తున్నారు, కానీ ఫలితాలు మనం చూడట్లా. ఫలితం ఎప్పుడు చూస్తారు? ఈ గురువు ద్వితీయంలోకి రాగానే విశేషమైనటువంటి దానికి ఖ్యాతి, కాంతి 2 వస్తాయి. అంటే వెలుగు వస్తుంది మీరు చేసే పనికి.
అలాగే సంవత్సర చివరి భాగంలో అంతా కలిసి వస్తుంది. నిరంతర సాధన మేలు చేస్తుంది. లక్ష్యాలు సత్ఫలితాన్ని ఇస్తాయి. అలాగే ఈ సంవత్సరం ప్రధానంగా కర్కాటక రాశి వారు అష్టమంలో రాహువు, తర్వాత మనకి 9లో శని భగవానుడు ఈ విధంగా ఉన్న కారణం చేత ఈ కర్కాటక రాశి వారు ఈ మన శివాభిషేకం చేసుకోవాలి. అలాగే జన్మరాశిలో గురు సంచారము అక్టోబర్ వరకు ఉంది. అలాగే సంవత్సర ప్రారంభంలో కూడా ద్వాదశంలో ఉంది. కాబట్టి గురు ధ్యాన శ్లోకం కూడా చదువుకున్నట్లయితే కర్కాటక రాశి వారికి అంతా శుభప్రదంగా ముందుకు సాగుతుంది. ఇయర్ ఎండింగ్లో మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కాస్త జాగ్రత్తగా మసులుకోవాలంటారు. జాగ్రత్త అంటే జాగ్రత్త అన్నారు కాబట్టి భయపడాల్సిందేమీ లేదు. భయం ఏమీ లేదు. కాలం అందరికీ ఒకటే. స్ట్రాటజికల్గా కాలం అందరికీ ఒకటే. సూర్యుడు అందరికీ ఒకటే. చంద్రుడు అందరికీ ఒకటే. వాటిని మనము ఏ విధంగా మనము చూస్తున్నాము అంటే ఇక్కడ మనకి ఒకటి దృష్టిలో పెట్టుకోవాలి. ఇక్కడ ఇది మనం చూసేది ఏంటి? గోచారం. గోచారం అంటే నిత్యచారము, గ్రహచారము, అలాగే జన్మ జాతకం అని ఇంకోటి ఉంది. అంటే జాతక ఫలితాన్ని చెప్పేటప్పుడు రెండు చూస్తాం, గోచారము, జన్మజాతకం. ఒకవేళ గోచారం బాగాలేదు, జన్మజాతకంలో గ్రహాలు బాగున్నాయి, వాళ్ళకి మంచి ఫలితాలే ఉంటాయి, నెగిటివ్ ఉండదు. అంటే గోచారం రిప్రజెంట్స్ యువర్ సరౌండింగ్స్, యువర్ ఎన్విరాన్మెంట్. జన్మజాతకం రిప్రజెంట్స్ యువర్ క్యాపబిలిటీ, వెదర్ యూ కెన్ డూ దట్ వర్క్ ఆర్ నాట్. ఇట్ విల్ ఎస్టిమేట్ యువర్ కెపాసిటీ. అంటే మీ దగ్గర ఒక పెద్ద కారు ఉంది, BMW కారు ఉంది, కానీ వెళ్ళలేకపోతున్నారు. మీకు అక్కడ రోడ్డు బాగాలేదని అర్థం చేసుకోవాలి. రోడ్డు అంతా గుంతలుగా ఉంది, స్పీడ్ వెళ్ళలేకపోతున్నారు. అదే ఈ స్పీడ్ వెళ్ళలేకపోవడానికి కారణం ఏమిటి? రోడ్డు. దీన్ని గోచారంగా మనం చూడాలి. అంటే మరి మీరు ఊరు వెళ్తున్నారు, మధ్యలో గతుకులు వస్తూ ఉంటాయి, రంబుల్ స్ట్రిప్స్ వస్తూ ఉంటాయి, రంబుల్ స్ట్రిప్స్ వస్తూ ఉంటాయి, తర్వాత స్పీడ్ బ్రేకర్స్ వస్తూ ఉంటాయి. అదంతా గోచారం. కానీ మీ చేతిలో ఉన్నది BMW కార్, పెద్ద కారు. యువర్ హారోస్కోప్ ఇస్ సో గుడ్. హారోస్కోప్ ఏంటి? మీ కారు, మీరు. గోచారం ఏంటి? మీరు వెళ్ళే మార్గము, అంటే ఆ ప్రయాణము. ఇప్పుడు మార్గము బాగుంది, జన్మజాతకం బాగా, కారులో ఏదో ట్రబుల్ వచ్చింది, కానీ మంచి హైవే మీద ఉన్నారు. అప్పుడు ఏమవుతుంది? అప్పుడు పని కాదు. అంటే ఫలితం పూర్తిగా రావాలంటే రెండు బాగుండాలి. ఇది యావరేజ్గా, ఇది ఏదో చిన్న కారులో ఏదో మారుతిలో వెళ్తున్నారు, హైవేలో వెళ్తున్నారు, కానీ ఆ స్పీడ్ తోటి వెళ్తారా? వెళ్ళలేరు. అంటే అప్పుడు జన్మజాతకం యావరేజ్గా ఉంది, గోచారం ఎక్సలెంట్గా సూచిస్తోంది. కాబట్టి ఆ విధమైనటువంటి ఫలితాలు. అంటే ఇది మీకు ఈజీగా అర్థం అవ్వడానికి చెప్పినటువంటి ఉపమానం అంతే. కాబట్టి ఈ కర్కాటక రాశి వారికి ఏం ఇబ్బంది లేదమ్మా. ఈ గోచారము బాలేనంత మాత్రాన భయపడాల్సిన పని లేదు. జన్మజాతకం ఎట్లాగో ఉంది. జన్మజాతకం బాగుంటే మన ప్రయాణం మనకి అనుకూలంగా ఉంటుంది.